ఆండాళ్ తిరువడిగళే శరణం. నమస్కారం. ఇప్పటిదాకా చూసుకున్న మొదటి 5 పాసురాలు తిరుప్పావై ముఖ్య ఉద్దేశాన్ని తెలియజేస్తాయి. చిత్తశుద్ధితో వ్రతం ఆచరించి భగవంతుడిని ప్రార్థిస్తే సకాలంలో వానలు కురుస్తాయి, పంటలు పుష్కలంగా పండుతాయి, దేశం సుభిక్షంగా ఉంటుంది. అలాగే శ్రీకృష్ణుడిని చిత్తంలో నిలుపుకుని కీర్తించి పూలతో పూజిస్తే పాపాలు నశిస్తాయి అని గోదాదేవి చెబుతుంది. ఇప్పుడు వచ్చే ఈ 6-15 పాశురాలు ఎలా ఉంటాయంటే, గోదాదేవి చెలికత్తెలతో కలిసి పూలు సేకరిస్తూ పల్లెటూరు వాతావరణాన్ని వర్ణించే అంశాలు ఈ పాశురాల్లో కనిపిస్తాయి. పక్షుల కిలకిలరావాలు, రంగురంగుల పూలు, వెన్న చిలుకుతూ ఉంటే వచ్చే సంగీత ధ్వనులు, ఆలమందల మెడలో చిరుగంటల సవ్వడి, గుడిలో వినిపించే శంఖారావం, ఈ వర్ణనలన్నీ ఉంటాయన్నమాట. అలాగే ప్రతిరోజు ఉదయాన్నే గోదాదేవి తన చెలికత్తెల ఇళ్ళకి వెళ్ళి నిద్ర లేపుతూ వారిని ఈ నది స్నానానికి సిద్ధం చేస్తూ శ్రీ మహావిష్ణువు అవతారాలను పొగడటం ఇందులో మనకి తెలుస్తుంది. ఇప్పుడు 6వ పాశురం. உள்ளும் சீலம் வீணகான் உள்ளறையின் கோவிலில் வெள்ளை விழி சங்கின் பேரரவம் கேட்டிலையோ பிள்ளாய் எழுந்திராய் பேய்முலை நஞ்சுண்டு பிள்ளாய் எழுந்திராய் பேய்முலை நஞ்சுண்டு கள்ளச்சகடம் கலக்கழிய காலோச்சி வெள்ளத்தரவில் துயிலமர்ந்த வீத்தினை உள்ளத்து கொண்டு முனிவர்களும் யோகிகளும் மெல்ல எழுந்து அரியன்ற பேரரவம் உள்ளம் புகுந்து కుళిందేలోరెంబవాయ్. ఇందులో అందరికన్నా ముందుగా మేల్కొన్నవారు ఇంకా నిద్రిస్తున్న ఒక గోపికను చూసి తెల్లవారిందమ్మా మేలుకో అని లేపుతున్నారు. వేకువనే మేల్కొన్న పక్షులు ఒకదానినొకటి పిలుచుకుంటూ మేతకు పోదాం రండర్రా అంటూ కూస్తూ పోతున్నాయన్నమాట. అరే, పక్షిరాజు గరుత్మంతుడికి రాజైన శ్రీమన్నారాయణుని కోవెలలో మ్రోగిన శంఖారామం వినబడ్డం లేదా? భగవద్విషం ఎరుగని పిచ్చి పిల్ల తేజస్విని, ఇదిగో పూత స్థనంలోని విషాన్ని ఆరగించినవాడు, తనను చంపటానికి వచ్చిన శకటాసురుని కీళ్లు ఊడేట్లు తన కాళ్లతో తన్నినవాడు అయిన శ్రీకృష్ణుడే ఆ పాలకడలిలో ఆదిశేషునిపై హాయిగా యోగనిద్రలో పవ్వళించిన శ్రీ మహావిష్ణువు. అతని మునులు, యోగులు తమ హృదిలో ఉంచుకుని, అంటే మనసులో ఉంచుకున్నారనమాట. నిదానంగా లేస్తారట. ఎందుకంటే గబుక్కున లేస్తే కృష్ణునికి ఎక్కడ, మన హృదయ మందిరంలో ఉండే మహావిష్ణువుకి ఎక్కడ ఇబ్బంది కలుగుతుందో అన్నట్టుగా నిదానంగా లేస్తూ హరి 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 అనుకుంటూ లేస్తారట. అలా చాలా సార్లు అనడం వల్ల ఆ బిగ్గరగా అనడం విని మన మనసులన్నీ సంతోషంతో ఉప్పొంగిపోతున్నాయి. త్వరగా లేవమ్మా పిచ్చిపిల్ల అంటున్నారు. ఆండాళ్ తిరువడిగళే శరణం.